దేవుడి కంటే కూడా ఎక్కువగా నేను మనుషుల్ని ఎక్కువ నమ్ముతాను. ఒక మంచి మనిషి ఉంటే ఆ మంచి మనిషి చుట్టే ఆ మంచి చెప్పే మనిషే మనకు దేవుడు. ఎపిక్ సార్ ఇది. మనల్ని సరిగా నడిపించే ఆ మనిషే మనకి దేవుడు. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. ఎపిక్ సార్ ఇది. నలుగురికి సహాయం చేసే ఒక మనిషి అంతకంటే ఇంకా దేవుడి ఎవరు కంటే సార్ మీ లైఫ్లో దేవుళ్ళు ఎవరు సార్? నా లైఫ్లో నేను పర్టికులర్గా నేమ్స్ కూడా చెప్పను, కానీ నాకు నేను కంపారిజన్ కూడా చేయలేను ఈ ఇల్లు వీళ్ళని. నాకు కొంతమంది నాకు చాలా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే నన్ను కొంత ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా, వాళ్ళని కూడా నేనేమి విమర్శించాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా నా నుంచి ఏదైనా నష్టం జరుగుండొచ్చు కదా. నేను కూడా నాకు నేను జడ్జ్ చేసుకోవటం కూడా ఇంపార్టెంట్. అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి నేను రెక్టిఫై చేసుకుంటానికి ట్రై చేస్తాను, కానీ వాళ్ళని ద్వేషించాలన్న ఒక ఆలోచనలో అయితే నేను ఉన్నాను. నేను ఎప్పుడు చెప్తాను, నా టీంకి ఒకటే చెప్తాను. నా టీం మీటింగ్లో కూర్చున్నప్పుడు ఒక 50-20 ఒక 30-40 మెంబర్స్ సేల్స్ వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు మీటింగ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఒకటే గట్టిగా చెప్తా, గట్టిగా పిడికిలు బిగించి కొడితే గోడ పగిలిపోవాలి, అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. గోడ పగులుతుందా లేదా పక్కన పెట్టి అంత కాన్ఫిడెన్స్తో మీరు ఉండాలి లైఫ్లో. దట్ ఈస్ సక్సెస్. డీవియేషన్స్ అనేది ప్రతి మనిషికి ఉంటాయి. డీవియేషన్స్ లేని మనిషి ఉన్నాడు కదా, అందరికీ ఉంటాయి సమ్ డీవియేషన్. నాకు కూడా ఉంటుంది. హార్మోన్స్ ఇవన్నీ కూడా రియాక్ట్ అవుతూనే ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవటమే మన సక్సెస్. దానికి ఎంత టైం ఇవ్వాలో ఇవ్వండి, అంతేగాని కెరీర్కి నీ సక్సెస్కి టైం ఇవ్వకుండా, జనరేషన్ పీపుల్కి చెప్తుంది నేను అదే, నీ కెరీరు నీ సక్సెస్కి టైం ఇవ్వకుండా డీవియేషన్స్ అంటే కొన్ని వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల నీ ఫ్యూచర్లో చాలా చాలా నష్టపోతావు. నీ చుట్టూ వాళ్ళంతా నిన్ను చూస్తూ ఉంటారు, నిన్ను ఎగతాళికి చేస్తూ ఉంటారు. నువ్వు ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి?